Hi friends, how are you all? So welcome to my channel Ram CR Guru. Okay, so today my topic is dot situation. So dot situation test for the non-verbal topic. So now in this dot situation టైప్ ఆఫ్ నాన్ వర్బల్ సమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ద గివెన్ ఒరిజినల్ డయాగ్రామ్ అనేది ఇస్తాడండి. ఆ ఒరిజినల్ డయాగ్రామ్లో పర్టికులర్గా ఒక డాట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ పర్టికులర్ డాట్ యొక్క సిచ్యువేషన్ అనేది ఇన్ దిస్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఈ టైప్ ఆఫ్ సమ్స్లో వచ్చేసరికి అండి ఫస్ట్ స్టెప్ మనం ఏంటంటే సో నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ స్క్వేర్ ఈజ్ దేర్ అండ్ అగైన్ సర్కిల్ ఈజ్ దేర్ అండ్ ట్రయాంగిల్ ఈజ్ దేర్ అండి. సో 3 ఫిగర్స్ ఆర్ దేర్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేయాల్సిందండి. సో నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ ఏం అబ్జర్వ్ చేస్తామంటే బట్ ఇన్ దట్ ఇట్ ఈస్ ద పర్టికులర్ డాట్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఇదే ప్రాబ్లమ్స్లో 1 డాట్ ఇస్తాడు, 2 డాట్స్ ఇస్తాడు, 3 డాట్స్ ఇస్తాడు. మేబీ ఎన్ని డాట్స్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఇక్కడ డాట్ ఉందంటే ఈ డాట్ మనం ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈస్ డాట్ 1 అనమాట. వెనీ అనదర్ డాట్ ఉంది, సెకండ్ డాట్ ఉందంటే డాట్ 2 అని చెప్పొచ్చు, లేదా డాట్ 3 అని మెన్షన్ చేశాక సో అది మనకి ఏంటంటే ఇక్కడ నెంబరింగ్ అనేది ఇవ్వాలండి. నెంబరింగ్ అనేది ఫస్ట్ డాట్స్ ఇస్తాం, డాట్ నెంబరింగ్ ఫర్ డాట్ అని చెప్పేసి అందాము. సో నెక్స్ట్ అలానే థర్డ్ వన్ ఏంటంటే సో విచ్ ఈస్ ద కామన్ సెక్షన్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఆఫ్ ద పర్టికులర్ డాట్ అనేది ఏంటి అనేసి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏముందంటే ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది దట్ ఈస్ ఇంటర్సెక్షన్ లైక్ దిసే కదా. సో ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇంటర్సెక్షన్ పార్ట్ ఏంటంటే ద సర్కిల్ అండ్ ట్రయాంగిల్ మధ్యలో కోఇన్సిడెన్స్లో మాత్రమే మనకి డాట్ అనేది ఉంది. సో నౌ వాట్ ఈస్ ద డాట్ సిచ్యువేషన్ అంటే in the present what is the original from the dot situation. So as for the out of 4 options any one of them in the same situation will happen. సేమ్ సిచ్యువేషన్ అనేది మనకి ఇక్కడ హ్యాపెండ్ అవుతుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఆప్షన్ 1కి వెళ్దామండి. మనకి ఇక్కడ ఏం కావాలంటే డాట్ సిచ్యువేషన్ అనేది ఎక్కడంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ పొజిషన్ అనేది కావాలి అంటే ట్రయాంగిల్ సర్కిల్ ఇన్ బిట్వీన్లో డాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ డాట్ అనేది మనకి ట్రయాంగిల్ సర్కిల్ బేస్ చేసుకుంటే ఇక్కడ ట్రయాంగిల్ సర్కిల్ చూద్దామండి. దేర్ ఇస్ నో కోయిన్సైడింగ్ బిట్వీన్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అన్నమాట. సో ఇంకా ఇంటర్సెక్షన్ పార్ట్ ఎక్కడ ఉంటుంది? ఇంటర్సెక్షన్ పార్ట్ విల్ బి నల్ సెట్. సో దేర్ ఇస్ నో పాసిబుల్ ఫర్ పర్టికులర్ డాట్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ సర్కిల్ అండ్ ట్రయాంగిల్ అండి. ఓకే, సో దట్స్ దట్ ఫస్ట్ వన్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ వన్ అనేది చూద్దామండి. ఇక్కడ మనకి ఏం కావాలి? ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ కావాలండి. Suppose if it is triangle and circle is intersection part will be there, but it is intersection with square also, so that's why it is wrong answer. నాకు ఏం కావాలి? ఓన్లీ ఫర్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ మాత్రమే మనకి ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది కావాలి. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ 3 ఏముందండి? సర్కిల్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది, స్క్వేర్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది, అలాగే ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ పార్ట్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి సో దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాము. సపోజ్ వన్స్ అబ్జర్వ్ హియర్ ఇన్ దిస్ ఈస్ ద ట్రయాంగిల్ అండ్ దిస్ ఈస్ ద సర్కిల్ అండి. సో ఇప్పుడు సర్కిల్ అండ్ ట్రయాంగిల్ విచ్ ఈస్ ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే సో దిస్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పార్ట్ అండి. ఆబ్వియస్లీ డాట్ అనేది మనం ఇక్కడ పెట్టచ్చు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ నాకు ఏం కావాలి? ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది కావాలి. సో యాజ్ యూజువల్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఇక్కడ తీసుకున్నాము. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ డాట్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే ఒరిజినల్ ఫిగర్లో ఉన్న డాట్ అనేది సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ ద పర్టికులర్ పొజిషన్. సో విచ్ ఫిగర్స్ బిట్వీన్ ఇంటర్సెక్షన్, ఏ ఫిగర్స్ మధ్యలో ఇంటర్సెక్షన్ అనేది ఉందో తెలుసుకొని సో అది మనం అదే సేమ్ లొకేషన్ అనేది అవుట్ ఆఫ్ 4 డయాగ్రామ్స్లో ఎక్కడ ఉంటుందని మనం చెక్ చేయాలి. సపోజ్ 4th ఆప్షన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. సో స్క్వేర్ ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే ఇది వస్తుంది, బట్ దిస్ ఈస్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ట్రయాంగిల్ ఆల్సో. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు డాట్ సిచ్యువేషన్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అవడానికి సో ఇంత మనకి ప్రొసీజర్ అనేది ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఫాస్ట్ సమ్స్ వచ్చేసరికి ఏంటంటే స్పీడ్గా మనం
డిఫరెంట్ మెథడ్ ఆఫ్ సమ్స్ అనేది అబౌట్ డాట్ సిచ్యువేషన్ అనేది స్పీడ్గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం ఏంటండి, అబ్జర్వ్ ద ఫిగర్స్ ఫర్ ద ఒరిజినల్ ఫిగర్. ఒరిజినల్ ఫిగర్లో మన డయాగ్రామ్స్ ఏంటంటే సర్కిల్ ఉందండి, అలాగే స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ట్రయాంగిల్ అనేది ఉంది. సో సెకండ్ పాయింట్ మనం ఏం పాయింట్ అవుట్ చేయాలండి, ద నేమింగ్ ద డాట్స్ అండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డాట్ 1 అని చెప్పేసి ఉందాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డాట్ 2 అని చెప్పేసి ఉందండి. 2 డాట్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో విచ్ ఈస్ ద కామన్ పార్ట్, ద ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఫస్ట్ డాట్ వచ్చేసరికి ఏంటండి ఇక్కడ, సో ఫస్ట్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ఇక మనకి ఏంటంటే ఇక్కడ స్క్వేర్ అండ్ సర్కిల్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అండి, దిస్ ఈజ్ 1. నెక్స్ట్ అగైన్ అనదర్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏంటంటే, సో దిస్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే ఇక్కడ ఏముందంటే ఇక్కడ మనకి స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ డాట్ అని చెప్పొచ్చండి. సో యాజ్ ఫర్ ద సేమ్ సిచ్యువేషన్ విచ్ ఈస్ ద డయాగ్రామ్ అనేది పాసిబుల్ అనేది చూస్తే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనం డాట్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ పర్టికులర్లీ సో డాట్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూద్దామండి, ఫస్ట్ వన్ స్క్వేర్ అండ్ సర్కిల్ ఇంటర్సెక్షన్ కావాలండి. సో స్క్వేర్ అండ్ సర్కిల్ అండి, సో స్క్వేర్ అండ్ సర్కిల్ ఇంటర్సెక్షన్ అంటే ఇదిగోండి, ఇక్కడ మనకి స్క్వేర్ అండ్ సర్కిల్ అనేది ఇంటర్సెక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది పాసిబుల్ అవుతుంది, ఫస్ట్ డాట్ అనేది పాసిబుల్ అవుతుందండి. నెక్స్ట్ సెకండ్ డాట్ వచ్చేసరికి ఏంటంటే స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ పార్ట్ అండి. సో ఇది స్క్వేర్ పార్ట్ అండ్ ట్రయాంగిల్ పార్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఇది అనేది వస్తుంది. బట్ దిస్ ఇంటర్సెక్షన్ అగైన్ సర్కిల్ కూడా ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ రాంగ్ అండ్ దెర్ ఇస్ నో ఆప్షన్ బిట్వీన్ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ పార్ట్. సో దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ అని మనం చెప్పొచ్చు అండి. ఇలా మనం చెక్ చేసుకుంటూ పోవాలండి. సో డాట్ సిచ్యువేషన్ అనేది పర్టికులర్ డాట్స్ అనేది డయాగ్రామ్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి వేర్ ఇట్ ఈస్ ద కరెక్ట్ పొజిషన్ ఫర్ ద పర్టికులర్ సిచ్యువేషన్ అనేది ఈజీగా తెలుస్తుందండి. బట్ మన ఐ కాంటాక్ట్తో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సపోజ్ ఇది పర్టికులర్ డయాగ్రామ్, ఓకే, సపోజ్ స్క్వేర్ అండ్ సర్కిల్ నాకు ఇంటర్సెక్షన్ పార్ట్ కావాలండి. ఇదిగోండి స్క్వేర్ అండ్ సర్కిల్ అంటే సో దిస్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే సో ద ఫస్ట్ డాట్, దిస్ ఈస్ ద ఫస్ట్ డాట్ 1 అండి. సో డాట్ 1 అనేది ప్రెజెంట్ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ కావాలండి. స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పార్ట్. సో దిస్ ఈస్ ద డాట్ 2 అనేది లొకేషన్ అనేది ఉంది కాబట్టి సో దెన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నో నీడ్ టు చెక్ ఫర్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే కదండి 2 డాట్స్ ఇచ్చేటప్పుడు సమ్ టైమ్స్ 3 డాట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటుందని సిచ్యువేషన్ అనేది మీకు చెప్తానండి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ఒరిజినల్ పిక్చర్ విల్ బి 3 డాట్స్ అండి. సో 3 డాట్స్ ఉండేటప్పుడు మనం ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మన డాట్ సిచ్యువేషన్లో చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాట్ ఆర్ ద ఫిగర్స్ అంటే సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ అనేది 3 పార్ట్స్ అనేవి ఉన్నాయి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అలానే సెకండ్ పాయింట్ ఏంటండి, సో నేమింగ్ ద పర్టికులర్ డాట్స్. మన డాట్స్కి నేమ్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ మనకి ఏంటంటే నెంబరింగ్ అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ డాట్, సెకండ్ డాట్ అండ్ థర్డ్ డాట్ అనేది మన నెంబరింగ్ అనేది ఇస్తే మనం కన్ఫ్యూజన్ లేకుండా చేస్తామండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది చూస్తే ఇక్కడ ఫస్ట్ డాట్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏంటండి, సో డాట్ 1 వచ్చేసరికి ఇంటర్సెక్షన్ పార్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ స్క్వేర్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే సెకండ్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అండి. సో ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అనేది సెకండ్ వన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అండి. సో ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేది సో దట్ ఈస్ థర్డ్ వన్ అని చెప్తే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఫిగర్ అనేది అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ స్క్వేర్ అండ్ దెర్ ఈస్ నో కామన్ పార్ట్ అండి, ఓన్లీ స్క్వేర్ పార్ట్ అనేది లేదు మనకి ఇక్కడ. సో దట్స్ ఏ ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్దామండి. సో ఓన్లీ స్క్వేర్ అయితే ఎస్ ఒక డాట్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంది. నెక్స్ట్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అండి. సో ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ వచ్చేసరికి ఇదిగోండి ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అనేది ఉంది. సో నెక్స్ట్ అలానే ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అండి. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేది దేర్ ఇస్ నో ఇంటర్సెక్షన్ పార్ట్. ఇది మనకి స్క్వేర్ అనేది ఇంక్లూడ్ అయ్యింది కానీ థర్డ్ డాట్ అనేది పాసిబుల్ లేదు. సో దట్స్ దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అనేది చెక్ చేసుకుంటే ఓన్లీ స్క్వేర్ అనేది ఎక్కడ ఉంది చూడండి, ఎస్ దిస్ ఈస్ ద ఫస్ట్ డాట్ అండి. సో ఫస్ట్ డాట్ పొజిషన్ అనేది ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ అలానే ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అండి. సో ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ వచ్చేసి దిస్ ఈస్ ద సెకండ్ డాట్ పొజిషన్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అండి. సో ట్రయాంగిల్ సెకండ్ వన్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్
ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అన్నాడు కదా, దిస్ ఈజ్ ద సెకండ్ పొజిషన్ అనమాట. సో ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అంటే సారీ అండి, ఇది సెకండ్ పొజిషన్ వస్తుంది. అలాగే సో ట్రయాంగిల్ అండ్ సర్కిల్ దిస్ ఈజ్ ద థర్డ్ పొజిషన్ అనేది వస్తుంది. ఇది చెక్ చేసుకోండి. ఫస్ట్ పొజిషన్ ఓన్లీ స్క్వేర్, సెకండ్ పొజిషన్ ఈజ్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ పార్ట్, థర్డ్ వన్ వస్తే ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ట్రయాంగిల్ అండ్ circle is intersection part అండి. సో దట్ ఈస్ పాసిబుల్. సో దట్ ఆప్షన్ 3 ఈస్ ద సో కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చండి. సో ఈ డాట్ సిచ్యువేషన్ వచ్చేసరికి మనం ఇప్పుడు మీకు వరకు ఏం చెప్పాను, 1 డాట్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అని చెప్పాను, అలాగే 2 డాట్స్ 3 డాట్స్ కూడా చెప్పాను. కాబట్టి ఇవే మోడల్స్ అనేది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. వీటి మీద సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో డాట్ అనే సిచ్యువేషన్ ఇక్కడ ఉందండి. సపోజ్ ఇన్ ద స్క్వేర్ ట్రయాంగిల్ సర్కిల్, సో ఇక్కడ మనకి డాట్ ఓన్లీ వన్ సింగిల్ డాట్ అనేది మనకి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంది. సో ఈ పర్టికులర్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏమేమి ఉందంటే చూడండి, ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఇది ఇంటర్సెక్షన్ పార్ట్గా చెప్పొచ్చు అండి. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఏంటంటే మనకి ఇంక్లూడ్ అయిందంటే సర్కిల్ అనేది ఇంక్లూడ్ అయింది, స్క్వేర్ అనేది ఇంక్లూడ్ అయింది, అలాగే ట్రయాంగిల్ ఇంక్లూడ్ అయింది, అలాగే స్క్వేర్ అనేది కూడా ఇంక్లూడ్ అయ్యిందండి. సో ఇక్కడ ఆల్ 3 ఫిగర్స్ అనేది ఇంక్లూడ్ అవడం అంటే ఇక్కడ మనకి ఏంటంటే సో ఆల్మోస్ట్ ఇన్ ద ఫస్ట్ ఫిగర్ చూసుకుంటే ఆల్ 3 ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది లేదు. సో ఫస్ట్ వన్ అనేది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సెకండ్ ఫిగర్కి వెళ్తామండి. చూడండి ఒకసారి సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్ అనేది ఇదిగోండి ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం డాట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ పెట్టచ్చండి. సో ఇక్కడ మనకి ఈ యొక్క సేమ్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ సెకండ్ ఫిగర్లో పాసిబుల్ అవుతుంది. there is no other figures for 3 figures కాంబినేషన్ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది లేదు. సో కాబట్టి ఏంటంటే ద సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చండి. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అండి. ఇక 2 డాట్స్ ఆర్ దేర్. సో దిస్ ఈజ్ నేమింగ్ ఈస్ డాట్ 1 అండ్ దిస్ ఈజ్ డాట్ 2 అని చెప్పేసి అని అంటున్నాం. సో డాట్ 1 అండ్ డాట్ 2 అనేది ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంది కదండి. సో ఇఫ్ ఇట్ ఈస్ డాట్ 1 అండ్ డాట్ 2, సపోజ్ ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ డాట్ 1 వచ్చేసరికి ఏంటంటే ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ సో ఈవెంట్ ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది, అలాగే ట్రయాంగిల్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్. సో సెకండ్ డాట్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సో ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఉందన్నమాట. సో నా ఫస్ట్ వన్ అనేది ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తా అండి. సో ఇక్కడ మనకి ఏం కావాలి, స్క్వేర్ ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ పార్ట్. సో స్క్వేర్ ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే హియర్ ఇట్ ఈస్ పాసిబుల్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలంటే ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేది కావాలండి. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సర్కిల్, బట్ ఇన్ దిస్ 2 ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే యాక్చువల్లీ ఇలా వస్తుంది. బట్ హియర్ ఇంక్లూడింగ్ స్క్వేర్ కూడా ఉంది కాబట్టి హియర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. సో దట్స్ ద ఫస్ట్ వన్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ గో ఫర్ సెకండ్ ఆప్షన్ అండి. సో ఫస్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏం చూడాలి, ఇక్కడ మనకి స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ అండి. ఇలా మనం చెక్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ డాట్ అనేది ఎక్కడ అనేది లొకేషన్ అనేది ఉంది, విచ్ ఫిగర్స్ బిట్వీన్ ఇంటర్సెక్షన్ అనేది చెక్ చేసుకుంటే సో పర్టికులర్ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుంటా అండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అనేది ఫస్ట్ డాట్ అనేది ఉంది కదా, స్క్వేర్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం స్క్వేర్ ట్రయాంగిల్ అనేది ఒకసారి చూద్దామండి. సో స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది, సో ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. దెర్ ఇస్ నో కామన్ పార్ట్ ఉన్నా కూడా అగైన్ ఇట్ ఈస్ సర్కిల్ అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి సెకండ్ వన్ కూడా మన రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు అండి. సో నెక్స్ట్ యూ గో ఫర్ ద థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్కి వెళ్ళామండి. సో ఫస్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ అనేది ఉంది. ఇక్కడ చూద్దామండి. సో స్క్వేర్ ట్రయాంగిల్ అంటే సో దిస్ ఈస్ ద డాట్ 1 అనేది లొకేషన్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉండొచ్చు అండి. సో డాట్ 1 అనేది లొకేషన్ ప్రెజెంట్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అనేది ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అండి. సో ట్రయాంగిల్ అండ్ సర్కిల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి సో ట్రయాంగిల్ అండ్ సర్కిల్ వచ్చేసరికి అనేది దిస్ ఈస్ ద సెకండ్ డాట్ ప్రెజెంట్ అయ్యి ఉంటుందండి. సో దిస్ ఈస్ కాల్డ్ as సెకండ్ డాట్ అనమాట. ఓకే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఈ డాట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్ 1 లొకేషన్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఐడెంటిఫై చేయండి. సెకండ్ డాట్ లొకేషన్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఐడెంటిఫై చేశాక ఈ రెండింటిని కూడా సేమ్ సిచ్యువేషన్లో ఎక్కడ మనం డ్రాప్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఆప్షన్ చెక్ చేసుకుంటే మనకి డాట్ సిచ్యువేషన్ అనేది అయిపోతుంది. సో ఎందుకన్నా మనకి హార్డ్ అనేది ఏమీ లేదండి. ఓకేనండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం 6th క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ
ఇలా మనకి ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే రెక్టాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, అలానే స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డాట్ 1 అని చెప్పేసి అంటాను. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డాట్ 2 అని చెప్పేసి అంటాను. సో డాట్ 1 అండ్ డాట్ 2లో ఇంకా ఫస్ట్ డాట్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమొస్తుందంటే, సో ఫస్ట్ డాట్ ఇంటర్సెక్షన్ పార్ట్ వచ్చి సర్కిల్ అండ్ రెక్టాంగిల్ అండి. సో రెక్టాంగిల్ అండ్ సర్కిల్ అనేది ఫస్ట్ డాట్ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది వచ్చింది. సో అలానే సో సెకండ్ డాట్ ఇంటర్సెక్షన్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ అలాగే సర్కిల్ అనమాట. సో ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది సెకండ్ వన్ అని చెప్పొచ్చు అండి. సో ఇప్పుడు మనకి ఈ రెండు డాట్స్ యొక్క కరెక్ట్ పొజిషన్ అనేది విచ్ డయాగ్రామ్ ఇస్ పాసిబుల్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డాట్ ఫస్ట్ సిచ్యువేషన్లో చూద్దామండి. రెక్టాంగిల్ అండ్ సర్కిల్ మీన్స్ దేర్ ఇస్ నో కాంబినేషన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ ఉన్నా కూడా సమ్ అదర్ ఫిగర్ సర్కిల్ అనేది కూడా మనకి సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అంటే రెక్టాంగిల్ ఉంది, సో నెక్స్ట్ ట్రయాంగిల్ కూడా ఇంక్లూడ్ అయ్యాం. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. అలానే నెక్స్ట్ సపోజ్ ఇంత సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ఇలా సర్కిల్ ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ డాట్ వచ్చేసరికి ఏంటంటే మన రెక్టాంగిల్ అండ్ సర్కిల్ అండి. సో రెక్టాంగిల్ అండ్ సర్కిల్ వచ్చేసరికి దేర్ ఇస్ నో కామన్ రెక్టాంగిల్ అండ్ సర్కిల్ అని మళ్ళీ ఇక్కడ సో అదర్ ఇంటర్సెక్షన్ పార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అని చెప్పొచ్చు. సో దాన్ని గో ఫర్ ద థర్డ్ ఆప్షన్ అండి. ఫస్ట్ డాట్ నాకు ఏం కావాలి, రెక్టాంగిల్ అండ్ సర్కిల్ అండి. సో రెక్టాంగిల్ అండ్ సర్కిల్ అంటే ఫస్ట్ డాట్ అనేది పాసిబుల్ అవుతుంది, చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ డాట్ అండి. సో ఫస్ట్ డాట్ అనేది పాసిబుల్ అవుతుంది. సెకండ్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి సర్కిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అండి. ఓకే, ఇక్కడ మనకి ఏం కావాలి, స్క్వేర్ కావాలి, సర్కిల్ కావాలి, ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఈ పార్ట్ వస్తుంది, బట్ ఇక్కడ రెక్టాంగులర్ పార్ట్ కూడా ఉందన్నమాట. సో దట్స్ ద సెకండ్ డాట్ పొజిషన్ అనేది మనకి కరెక్ట్గా లేదు. సో దట్స్ ద థర్డ్ వన్ అనేది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అనేది అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ సో ఫస్ట్ డాట్ వచ్చేసరికి ఏంటంటే రెక్టాంగిల్ అండ్ సర్కిల్ అండి. ఇది రెక్టాంగిల్ అండ్ సర్కిల్ వచ్చేసరికి సో దిస్ ఈస్ ద ఫస్ట్ డాట్ పొజిషన్ అనమాట. సో నెక్స్ట్ అలానే సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్క్వేరు, ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అండి. సో స్క్వేరు, ట్రయాంగిల్, సర్కిల్ అంటే సో దిస్ ఈస్ ద సెకండ్ డాట్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ డాట్ అండ్ సెకండ్ డాట్ పొజిషన్స్ అనేది సో ఇలా మనం చెప్పొచ్చు. సో దట్స్ వై ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద ఒరిజినల్ ఫిగర్. ఇన్ దట్ ఒరిజినల్ ఫిగర్ సో మనకి ఇక్కడ డాట్స్ అనేది చూద్దామండి ఫస్ట్. సో దిస్ ఈస్ డాట్ 1 అని చెప్పేసి అంటాను. ఓకే, సో దిస్ ఈస్ డాట్ 2 అంటాను అండ్ దిస్ ఈస్ ద డాట్ 3 అండి. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డాట్ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ నాకు ఏంటనేది కావాలి. సో స్క్వేరు, సర్కిల్ అనేది ఉంది. సో స్క్వేర్, సర్కిల్ అండ్ స్క్వేర్ అండి. సెకండ్ డాట్ ఇంటర్సెక్షన్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఏముంది ఇందులో స్క్వేర్ అండ్ అగైన్ ఇక్కడ రెక్టాంగిల్ కూడా ఉందండి, అంతే కదా. స్క్వేర్ ఇంటర్సెక్షన్, రెక్టాంగిల్ ఇంటర్సెక్షన్, సర్కిల్ అనేది ఉందండి. సో సెకండ్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్, స్క్వేర్ ఇంటర్సెక్షన్ అండ్ సో ఇంటర్సెక్షన్ ఇలా ఉంది. ఇంటర్సెక్షన్ ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇంటర్సెక్షన్ ఇక్కడ ఎస్ ఇంటర్సెక్షన్ ఏముందండి, ఇక్కడ మనకి రెక్టాంగిల్ అనేది కూడా ఉంది. సో నెక్స్ట్ థర్డ్ డాట్ అనేది చెక్ చేసుకుంటే థర్డ్ డాట్ స్క్వేర్ అనేది ఉంది, అలాగే సర్కిల్, ఓన్లీ సర్కిల్, స్క్వేర్ అండ్ ఇంటర్సెక్షన్, సర్కిల్ అనేది కనిపిస్తూ ఉందండి. ఈ 3 ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది మనకి ఎక్కడ అనేది కనిపిస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సో దెన్ గో ఫర్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే ఫస్ట్ నాకు ఏంటంటే సర్కిల్ ఇంటర్సెక్షన్, స్క్వేర్ ఇంటర్సెక్షన్, రెక్టాంగిల్ అండి. ఈ 3 ఇంటర్సెక్షన్ అంటే ఎలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ట్రయాంగిల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందండి. సో కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ డాట్ అనేది లొకేషన్ అనేది ఫస్ట్ ఆప్షన్లో పాసిబుల్ కావట్లేదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో సెకండ్ లొకేషన్కి వెళ్తే సెకండ్ ఏంటంటే సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్, సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్, స్క్వేర్ ఇంటర్సెక్షన్, రెక్టాంగిల్ అని చెప్తే సో సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్కిల్ ఇంటర్సెక్షన్, స్క్వేర్ ఇంటర్సెక్షన్, రెక్టాంగిల్ చూద్దామండి. సో సర్కిల్ ఇంటర్సెక్షన్, స్క్వేర్ ఇంటర్సెక్షన్ అండ్ అగైన్ రెక్టాంగిల్ అనేది చూస్తే ఇందులో ట్రయాంగిల్ అనేది కూడా ఉంది కాబట్టి సో ఇన్ దిస్ లొకేషన్ కూడా ఇక్కడ మనకి పాసిబుల్ అనేది కావట్లేదండి. ఇక్కడ ఏమన్నాము, ఇక్కడ మనం సర్కిల్, స్క్వేరు అలానే రెక్టాంగిల్ అంటే ఇక్కడ పాసిబుల్ అవుతుందండి, ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ డాట్ అనేది పాసిబుల్ అయ్యింది. సో సెకండ్ డాట్ అనేది చూద్దామండి. ఇక్కడ ట్రయాంగిల్, సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్,
స్క్వేర్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్ అనేది చూస్తే ఈ మూడిటి యొక్క ఇంటర్సెక్షన్ ఓకే ట్రయాంగిల్ ఓకే స్క్వేర్ రెక్టాంగిల్ అంటే ఇక్కడ మనకి సెకండ్ డాట్ కూడా ఇక్కడ పాసిబుల్ అనేది అవుతుందండి. సో థర్డ్ డాట్ మనకి ఏం కావాలంటే స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్. సో స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అనేది పాసిబుల్ అనేది కావట్లేదు. స్క్వేర్ ఇక్కడ ఉంది చూసారండి, స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది, బట్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ కూడా లొకేషన్ అనేది ఉంది. అలాగే సమ్ అదర్ పార్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్ కూడా ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు అండి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్దామండి. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో చెక్ చేసుకుంటే ఫస్ట్ మనకి కావాల్సింది సర్కిల్ ఇంటర్సెక్షన్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ ఓకే రెక్టాంగిల్ అంటే ఇక్కడ చూడండి ఇది పాసిబుల్ అవుతుందిగా. సో దిస్ ఈజ్ డాట్ వన్ లొకేషన్ అండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్ అండి. సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ ఓకే స్క్వేర్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్ అంటే ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ ఓకే ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్ వచ్చేసరికి అంటే ఇక్కడ డాట్ అని చూపించవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ డాట్ కూడా పాసిబుల్ అవుతుందండి. సో నెక్స్ట్ అలానే థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి థర్డ్ వన్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అండి. సో స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అంటే ఇదిగోండి. సో దిస్ ఈస్ ద థర్డ్ డాట్ ఈస్ పాసిబుల్ అండి. సో దట్స్ ద ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. ఇది వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ఫిగర్లో ఉన్న డాట్ సిచ్యువేషన్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఐడెంటిఫై చేయండి. ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అనేది ఏ ఫిగర్లో అనేది లొకేటెడ్ అయి ఉంటుంది అదే ఆన్సర్ అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ 8th క్వశ్చన్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ పర్టికులర్ పిక్చర్ సో హియర్ మనం 1 డాట్ అనేది ఉంది, ఓన్లీ ఫర్ డాట్ 1 అని చెప్పేసి అనొచ్చు. సో ఫస్ట్ డాట్ వచ్చేసరికి లొకేషన్ అనేది ఏముందంటే స్క్వేర్ ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఉందండి. సో స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్ అనేది ఉంది, ఓన్లీ 1 పార్ట్ అనేది మనం సేమ్ పొజిషన్ అనేది విచ్ ఫిగర్ ఈస్ పాసిబుల్ అనేది ఇప్పుడు మనం చెప్పొచ్చు అండి. ఇక్కడ మనకి ఏం కావాలన్నది ఇక్కడ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ అండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ అంటే చూడండి ఒకసారి ఇది స్క్వేరు సో నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ అండి. సో దీస్ టూ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఇక్కడ ఉంది కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది లొకేటెడ్ అనేది చేయొచ్చు. సో దట్స్ వై ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పొచ్చు అండి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అయిందంటే 2, 3, 4 అనేది ఆబ్వియస్లీ మనకి రాంగ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ప్రెజెంట్ స్క్వేర్ అండ్ ఇంటర్సెక్షన్ లొకేషన్ అనేది ఎక్కడ కూడా కనిపించదు, ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి. సో దట్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బట్ అదర్వైజ్ ఒకసారి మీరు చెక్ చేయవచ్చు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ అనేది లొకేషన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి వెదర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ అయి ఉంటుందా లేదనేది మీకు ఆల్మోస్ట్ తెలుస్తుందండి. ఓకేనండి. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్ అనేది 3 డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఇక్కడ 2 డాట్స్ అనేది ప్రెజెంట్ ఉన్నాయి. సో ద 2 డాట్స్ అంటే దిస్ ఈజ్ డాట్ 1 అని చెప్పేసి అంటాను. సో దిస్ ఈజ్ డాట్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ இந்த డాట్ 1 లొకేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే డాట్ 1 అనేది ఎక్కడ మనకి ఇంటర్సెక్షన్ పార్ట్ ఉందంటే ఈ పార్ట్ వచ్చేసరికి ఏంటి ఏమేమి కవర్ అవుతున్నాయి. సో ట్రయాంగిల్ కవర్ అవుతుందండి, నెక్స్ట్ అలానే స్క్వేర్ అనేది కవర్ అవుతుంది, అలానే నెక్స్ట్ సర్కిల్ అనేది కూడా కవర్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకేనండి. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి స్క్వేర్ అనేది ఫస్ట్ ఉంది. సో స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ లొకేట్ అయ్యి ఉంది. సో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అనేది మనకి ఏ ఫిగర్లో పాసిబుల్ అవుతుందని మనం చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫిగర్లో చూస్తే సో ఇక్కడ మనకి ఏంటి ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్, స్క్వేర్ ఇంటర్సెక్షన్ అండ్ అగైన్ సర్కిల్ అనేది చూసుకుంటే ఎస్ ఈ పొజిషన్ అనేది డాట్ 1 అనేది మనకు పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్ అండి. సో స్క్వేర్ ఉంది, సో స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్ అంటే ఇంక్లూడింగ్ సర్కిల్ కూడా ఉంటేనే ఈ పార్ట్ కంప్లీట్గా ప్రెజెంట్ అయ్యి ఉంది కాబట్టి సెకండ్ డాట్ అనేది పాసిబుల్ అవ్వదు కాబట్టి సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్తున్నామండి. సో అలానే దాన్ని గో ఫర్ ద సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సెకండ్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే సో స్క్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అనమాట. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అనేది ఫస్ట్ డాట్ అనేది పెట్టచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్ అండి. సో స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్ అంటే అగైన్ సెకండ్ డాట్ అనేది స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్ అనేది కామన్ పార్ట్ సర్కిల్ కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి సో సెకండ్ డాట్ లొకేట్ చేయడానికి పాసిబిలిటీ లేదండి. సో దెన్ గో ఫర్ ద థర్డ్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్ యాక్చువల్ అబ్జర్వ్ చేస్తే
ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అండి. సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ స్క్వేర్, ఓకే, స్క్వేర్ ఇంటర్సెక్షన్, అలానే సర్కిల్ అనేది కూడా మీరు చూసుకుంటే ఈ మూడింటికి ఇంటర్సెక్షన్ అనేది కనిపించట్లేదు కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు రాంగ్ ఆన్సర్ అయితే సో దెన్ ఫోర్త్ ఆప్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటాండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అంటే ఇదిగోండి. సో దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ఫస్ట్ డాట్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ పార్ట్ అండి. సో నెక్స్ట్ అలానే స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్ అండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ స్క్వేర్ ఇంటర్సెక్షన్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ద సెకండ్ డాట్ లొకేషన్ అనేది చెప్పొచ్చు. సో దెన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనకు చెప్పొచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అనేది చూద్దామండి. డాట్ సిచ్యువేషన్ టెస్ట్ లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సో 10th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ మన 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ 3 డాట్స్ ఆర్ గివెన్. మనకి 3 డాట్స్ ఇచ్చారు కదా. ఇక్కడ పొజిషన్స్ ఏంటంటే ఇది నేను డాట్ 1 అని పెట్టేసి అంటాను. సో దిస్ ఈజ్ ద డాట్ 2 అండ్ సో దిస్ ఈజ్ డాట్ 3 అని చెప్పేసి అంటున్నాను. సో ఫస్ట్ డాట్ 1 వచ్చేసరికి మనకి ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఏంటనేది చూసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఉందండి, స్క్వేర్ ఉంది, అలానే సర్కిల్ ఉంది. సో స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అనేది ఫస్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలి. అలానే సెకండ్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ అండి. సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్. అలానే థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి రెక్టాంగిల్ అండ్ సర్కిల్ అని ఉంది. సో ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఇంటర్సెక్షన్ సో సర్కిల్ వచ్చేసరికి మనం తీసుకోవాలి. ఈ 3 ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఏ క్వశ్చన్లో ఏ ఆప్షన్లో ప్రెజెంట్ అయ్యి ఉందని మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ స్క్వేర్ అండ్ సర్కిల్ అండి. సో ఇదిగోండి స్క్వేరు సర్కిల్ వచ్చేసరికి ఏంటంటే సో దేర్ ఇస్ నో కామన్ ఇంటర్సెక్షన్ పార్ట్ అనమాట. ఈ రెండింటికి ఇలా ఉన్నా కూడా అందులో రెక్టాంగిల్ అనేది ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి అది కన్సిడర్ చేసుకోకూడదు. సో నెక్స్ట్ అలానే సెకండ్ వన్ వచ్చేసరికి స్క్వేర్ అండ్ సర్కిల్ చూద్దామండి. ఇది స్క్వేరు అలాగే సర్కిల్ అంటే సో ఫస్ట్ వన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్ అండి. సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్ దెర్ ఇస్ నో ఇంటర్సెక్షన్ పార్ట్ కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్తున్నాము. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ చూడాలండి. సో స్క్వేర్ ఇంటర్సెక్షన్ సర్కిల్ అంటే సో దిస్ ఈజ్ ఫస్ట్ డాట్ ఈజ్ పాసిబుల్. సెకండ్ డాట్ వచ్చేసరికి ఏంటంటే టీ ఇంటర్సెక్షన్ ఆర్ అండి. సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్. సో ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ రెక్టాంగిల్ అండ్ దేర్ ఇస్ నో స్పేస్. సో దట్స్ థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ అండి. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఫోర్త్ వన్ ఈజ్ ద ఆప్షన్. సో ఆ లొకేషన్ పాయింట్స్ అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే లొకేషన్ 1 అంటే ఇక్కడ మనకి ఏంటంటే స్క్వేర్ అండ్ సర్కిల్ అనేది చూద్దామండి. స్క్వేర్ అండ్ సర్కిల్ అంటే సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ వచ్చేసరికి రెక్టాంగిల్ ట్రయాంగిల్ అంటే సో దిస్ ఈజ్ ద సెకండ్ డాట్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే రెక్టాంగిల్ సర్కిల్ అండి. సో రెక్టాంగిల్ సర్కిల్ వచ్చేసరికి సో దిస్ ఈజ్ ద థర్డ్ డాట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో దెన్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం మాట్లాడవచ్చు అండి. సో ఇలా మనకి డాట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ టైప్స్ అనేది 1 డాట్ 2 డాట్స్ 3 డాట్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు నేను మీకు కంప్లీట్ ఈ వీడియోలో చెప్పాను. ఓకే, సో ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసినట్లయితే 100% మీకు మంచి నాలెడ్జ్ అనేది మీకు రావడానికి స్కోప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో మీ వెల్ విషర్స్ ఉంటే షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అనేది యాక్టివేట్ చేసుకొని నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్స్కి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో అంటిల్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.